రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ విద్యుత్ కార్మికుల ధర్నా కొనసాగుతోంది. విధులు బహిష్కరించి 3వ రోజు నిరసన చేపట్టారు కార్మికులు. విద్యుత్ కార్మికుల కుటుంబ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి మేము 11th నుంచి 14th వరకు సమ్మె వట్టిగా పెట్టుకోలేదు. మాకు ఖాళీ కాలని జీతంతో పిల్లల స్కూల్ కూడా సరిపోవడం లేదు. మాకు 2 ఆడపిల్లలండి. మా ఆయన 2 సార్లు ఫోన్ పైన నుంచి పడడం కూడా జరిగింది. మాకు పిల్లలకు లోన్లు ఇంటి ఖర్చులు కూడా సరిపోవడం లేదు. మా ఆయనకు బాగా ఇబ్బంది ఉంది. మా ఆయన ఒక్కొక్కసారి నేను జరుగుతా ఖర్చులకు సరిపోవడం లేదు అనడం కూడా చాలాసార్లు అనడం జరిగిందండి. మా బాధను వినిపించుకుని మాకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అధ్యక్షుల గారికి, CI2 కమిటీ సభ్యుల వారికి మేము ఇక్కడ వాళ్ళకున్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళు చేసే పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంటి నుంచి ఉద్యోగ విషయమై వెళ్తే ఏ సమయమో ఏ టైమో కూడా తెలీదు. తిరిగి వచ్చిన వరకు కూడా మేము భయంతో బతుకుతున్నాము. వాళ్ళు ఏ టైంలో ఏ రాత్రి వచ్చినా ఫోన్ వచ్చినా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక 10 నెలల క్రితం నా భర్త పైనుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద పడినాడు. అప్పుడైనా బయట పడతాడా లేదా అని పరిస్థితుల్లో మేము భయంతో బ్రతికినాము. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా కానీ వాళ్ళకి పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. మేనేజ్మెంట్ స్పందించాలి. ఆయన జీతం పెరగాలి, ఇంకా సౌకర్యం అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. పిల్లలకైనా ఖర్చులకైనా దేనికైనా ఇబ్బంది అవుతుందని ఇక్కడ దాకా వచ్చినాము. అన్నీ చూసుకొని సార్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మేము ఫీజులు అయినా ఏవైనా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆయన ఎంతో కష్టంగా చేస్తుండ్రు. ఇన్ని రోజుల నుంచి చేసినా కానీ 5 సంవత్సరాల నుంచి అయినా పోరాడుతుండ్రు. కానీ ఏ రోజు కానీ మాకు ఏది కానీ ఉపాధి కల్పిస్తలేరు. సార్ అయినా ఈ వరకు అయినా ఇన్ని రోజులు ఏదో చేసిండు కానీ మేము వచ్చినాం కాబట్టి ఏదైనా చూసుకోవాలి సార్.